శివుడు మహాకాలుడిగా ఎలా అవతరించాడో మీకు తెలుసా? ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఉగ్ర రూపం రహస్యం మీకు తెలుసా? ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలం ఇది ఎవరి కోసమూ ఆగదు. సృష్టి స్థితి లయలకు మూల కారణం ఈ కాలమే. ఈ అనంతమైన కాలాన్ని సైతం శాసించగలిగే ఆ దేవదేవుడు, ఆ పరమశివుడు కొలువైన పుణ్యక్షేత్రమే అవంతిక. అదే మన నేటి ఉజ్జయిని నగరం. నమస్కారం వీక్షకులారా, నాగా మైథాలజీ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. భూలోకంలో ఎవరైతే ఉజ్జయిని మహాకాళుణ్ణి భక్తితో దర్శించుకుంటారో వారి దరిదాపుల్లోకి అకాల మృత్యు కూడా రాలేదు అనేది కోట్లాది మంది భక్తుల నమ్మకం. అసలు ఆ బోళాశంకరుడు అత్యంత ఉగ్రమైన మహాకాళునిగా ఎందుకు అవతరించాడు? ఆ గరళకంఠుడు భస్మాన్ని ఎందుకు ధరిస్తాడు? ఈ రోజు మనం కాలాన్ని వెనక్కి తిప్పి లక్షల సంవత్సరాల క్రితం సత్యయుగంలో జరిగిన ఆ మహాద్భుతమైన రోమాంచితమైన పౌరాణిక గాథను తెలుసుకుందాం. కళ్ళు మూసుకుని ఆ కైలాసనాథుణ్ణి స్మరించుకుంటూ ఈ కథలోకి అడుగు పెడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అది సత్యయుగ కాలం. అవంతికా నగరం ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా వేద మంత్రాల ఘోషతో మారుమోగుతూ ఉండేది. కానీ ఆ నగరానికి సమీపంలోనే ఉన్న రత్నమాల పర్వత శ్రేణుల్లో ఒక భయంకరమైన ఆళమైన ఒక చీకటి గుహ ఉండేది. ఆ గుహలో దూషణుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు నివసించేవాడు. వాడికి శక్తులు చాలా తక్కువ. ఆ పర్వతం దాటితే వాడి ప్రభావం ఏమాత్రం పనిచేసేది కాదు. కానీ వాడి అహంకారం, అత్యాశ మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉండేది. పగలు రాత్రి అనే తేడా లేకుండా వాడు కనే ఒకే ఒక కల, ఈ సృష్టి మొత్తాన్ని నా గుప్పెట్లోకి తీసుకోవాలి, ఆ ముల్లోకాలను నేనే ఏలాలి. కానీ తనకంటే ముందున్న ఎందరో మహా రాక్షసులు ముక్కంటి ఆగ్రహానికి బలైపోయారని వాడికి తెలుసు. అయినా వాడిలో ఏమాత్రం భయం లేదు. ముల్లోకాలను జయించాలంటే అపారమైన శక్తి కావాలి. ఆ శక్తి కోసం వాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు. రత్నమాల పర్వతంలోని దట్టమైన అరణ్యాల మధ్య కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. ఎండ దహించిపోతున్న వాడు కదలలేదు. కుండపోత వర్షాలు పడుతున్నా వాడు కళ్ళు తెరవలేదు. భయంకరమైన గాలులు వీచినా వాడి ఏకాగ్రత చెదరలేదు. అలా సంవత్సరాలు దశాబ్దాలుగా మారాయి. వాడి తపస్సులోని తీవ్రత అంతకంతా పెరుగుతూనే ఉంది. వాడి సంకల్పం చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయాడు. చివరికి వాడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు రత్నమాల పర్వతంపై ప్రత్యక్షమయ్యాడు. లే దూషణ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు దూషణుడు అతి వినయంగా నటిస్తూ, స్వామి, త్రిమూర్తులతో సమానమైన ఎవరికీ సాధ్యం కాని అపారమైన శక్తిని నాకు ప్రసాదించండి అని కోరాడు. అది విన్న బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇది సృష్టి నియమాలకు విరుద్ధం అని వాదించాడు. కాని దూషణుడు తన పంతం విడలేదు. ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మదేవుడు వరమిస్తూనే ఒక అతిపెద్ద హెచ్చరిక చేశాడు. దూషణ, నీ శక్తులను ఏనాడు శివభక్తులపై ప్రయోగించవద్దు. ఒకవేళ నువ్వు అలా చేస్తే అదే నీ వినాశనానికి కారణమవుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. బ్రహ్మదేవుని దగ్గర నుంచి వరం దక్కిందని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దూషణుడికి బ్రహ్మదేవుడి మాటలు ఏమాత్రం వినిపించలేదు. ఇక ఈ సృష్టికి నేనే దేవుడిని అని గర్జించాడు. క్షణాల్లో తన గుహను ఒక భవ్యమైన రాజమహల్ గా మార్చేశాడు. లక్షలాది మంది రాక్షసులతో, మాయా అస్త్రాలతో ఒక మహాసైన్యాన్ని సృష్టించాడు. వాడి తొలి దాడి పవిత్రమైన అవంతికా నగరంపైనే జరిగింది. అక్కడి రాజుని దారుణంగా సంహరించి ఆ నగరాన్ని ఆక్రమించాడు. వాడి కన్నుపడిన ప్రతి రాజ్యం బూడిద కుప్పగా మారింది. వాడి నిఘంటువులో దయ, కరుణ అనే పదాలే లేవు. వాడి దెబ్బకు రాజులంతా వణికిపోయి శరణు వేడారు. వాడు సృష్టించిన మరణ మృదంగానికి లోకం వాడిని కాలుడు అని పిలవడం మొదలుపెట్టింది. రాజ్యాలు జయించిన
వాడి దాహం తీరలేదు. వాడి కన్ను దేవాలయాలు సాధువుల మీద పడింది. తనకన్నా శివుడిని ఎక్కువగా పూజిస్తున్నాడని రగిలిపోయాడు. ఈ భూమిపై ఇక ఏ దేవుడి పేరు కూడా వినిపించకూడదు, పూజలు జరగకూడదు అని కఠినమైన శాసన చేశాడు. మునులను, సాధువులను, సామాన్యమైన ప్రజలను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. రాక్షసులు నెలలు తరబడి ఎక్కడా వేదమంత్రం వినిపించలేదు, ఎక్కడా హారతి వెలుగు కనిపించలేదు. ధర్మం 4 పాదాలు కుంటుపడి భూమాత కన్నీరు మున్నీరుగా విలపించింది. కాని సూర్యుడిని మేఘాలు ఎంతసేపు కమ్మేయగలవు? అహంకారం ముందు భక్తి ఎన్నడూ తల వంచదు. ఆ అవంతిక నగరంలోని మహాదేవుని పరమ భక్తులైన 4 బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. వాళ్ళకి రాక్షసుడంటే ఏమాత్రం భయం లేదు. చావు కళ్ల ముందు కనిపిస్తున్నా వాళ్ళు శివ పూజ ఆపలేదు. మట్టితో పార్థివ లింగాన్ని చేసి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని నిష్టగా పూజిస్తూ ఉన్నారు. ధర్మం ఉన్న చోట దైవం తప్పక ఉంటాడన్న నమ్మకం వారిది. ఈ విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్న దూషణుడు కోపంతో రగిలిపోయాడు. నన్నే ఎదురిస్తారా అంటూ తన రాక్షస సైన్యాన్ని పంపాడు. వాళ్ళు ఆ బ్రాహ్మణులను బెదిరించారు. కాని ఆ శివభక్తులు చిరునవ్వుతో ఆ బెదిరింపులను తిరస్కరించారు. ఆ బ్రాహ్మణుల సమాధానం విన్న దూషణుడికి అహంకారం దెబ్బతింది. తానే స్వయంగా వాళ్లను చంపడానికి కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆకాశవాణి అరుస్తూనే ఉంది, ఆగు దూషణ, శివభక్తుల జోలికి వెళ్ళొద్దు అని. కాని వినాశకాలే విపరీత బుద్ధి. అహంకారం వాడి కళ్లకు గంతులు కట్టింది. వాడు బ్రాహ్మణులపై కత్తి ఎత్తబోయిన ఆ మరుక్షణం భూమి భయంకరమైన గర్జనతో బద్దలయింది. రెండుగా చీలిన ఆ భూమి లోపల నుంచి ప్రళయ కాలాన్ని తలపించేలా కళ్లను మిరుమిట్లు గొలిపే తేజస్సుతో స్వయంగా ఆ పరమశివుడు అత్యంత ఉగ్రమైన ఆ మహాకాలుడి అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గర్జనకు ఆకాశం, పాతాళం, సృష్టి మొత్తం వణికిపోయింది. కాలం ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆ త్రినేత్రుడి కోపాగ్నిని, ఆ ప్రళయ తాండవాన్ని చూసి దూషణుడి గుండె ఆగిపోయినంత పనయింది. భయంతో వణికిపోతున్న దూషణుడు తన మాయాశక్తులన్నిటినీ ఉపయోగించి అసంఖ్యాకమైన రాక్షసులను సృష్టించాడు. కాని మహాకాలుని త్రిశూలం ముందు వాళ్ళెంత? ఆ కైలాసనాథుని ఒక్కొక్క అడుగు పడుతుంటే భూమి కంపిస్తూ ఉంది. ఆయన త్రిశూల దాటికి వేలాది మంది రాక్షసులు గాలిలో పల్టీలు కొడుతూ నేల రాలుతున్నారు. కళ్ల ముందే తన సైన్యం సర్వనాశనం అయిపోవడం చూసిన ఆ రాక్షసుడు ప్రాణభయంతో శివుని పాదాలపై పడ్డాడు. కాని కాలం మించిపోయింది. మహాకాలుని చేతిలోని త్రిశూలం గాలిని చీల్చుకుంటూ వెళ్లి దూషణుడి తాకిన మరుక్షణం వాడు బూడిద కుప్పగా మారిపోయాడు. ఆ విధంగా అధర్మం అంతమయ్యింది. ఆ రాక్షసుడు బూడిదగా మారాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఆ భస్మాన్ని తీసుకుని తన శరీరమంతా పూసుకున్నాడు. ఎందుకు పూసుకున్నాడో తెలుసా వీక్షకులారా? మనిషికి ఎంత శక్తి ఉన్నా, భూమండలాన్ని ఏలే అంత సంపద ఉన్నా చివరకు మిగిలేది ఈ పిడికెడు బూడిద మాత్రమే. ఈ భస్మం కేవలం శరీరం కాలిపోయిన బూడిద మాత్రమే కాదు, అది మనిషి అహంకారానికి, అజ్ఞానానికి పట్టిన చిట్ట చివరి గతి. అందుకే శివభక్తులైన అఘోరాలు కూడా ఈ తత్వాన్ని నమ్మి శరీరానికి భస్మాన్ని ధరిస్తారు. ఆ తరువాత ఆ 4 బ్రాహ్మణ సోదరుల ప్రార్థన విని ఆ మహాదేవుడు శాంతించాడు. ఈ అవంతిక నగరానికి, తన భక్తులకు ఇకపై ఎలాంటి ఆపద రాకుండా రక్షించడానికి ఆ ప్రదేశంలోనే ఒక దివ్యమైన జ్యోతిర్లింగ రూపంలోనే కొలువైపోయాడు. ఆ జ్యోతిర్లింగమే నేడు మనం దర్శించుకునే ఉజ్జయిని మహాకాళేశ్వరిని జ్యోతిర్లింగం. నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు ఆ స్వామికి అత్యంత వైభవంగా భస్మ ఆరతి జరుగుతూనే ఉంది. ఎవరైతే ఈ మహాకాలుడిని ఒక్కసారైనా మనస్ఫూర్తిగా దర్శించుకుంటారో వారికి ఈ జన్మలో అకాల మృత్యు భయం, మరణ భయం ఉండదని ఆ పరమశివుడే వరం ప్రసాదించాడు. చూశారుగా వీక్షకులారా, మన ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆవిర్భావ వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను. ఈ శివతత్వం మీకు ఏమాత్రం స్ఫూర్తినిచ్చినా కామెంట్స్ లో హరహర మహాదేవ్ అని తప్పక రాసి ఈ విశ్వానికి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన, రోమాంచితమైన, రహస్యమైన పౌరాణిక గాథ కోసం మన
నాగా మైథాలజీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మహాదేవుని ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.